హలో బ్యూటిఫుల్ పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు నిహారిక. నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ ఇట్ గైస్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ ఇన్ న్యూ యూట్యూబర్. అండ్ ఇవాళ వెదర్ అయితే మీరు చూస్తున్నారు కదా, 7 AM ఇప్పుడు ఎండ స్టార్ట్ అయింది. యాజ్ ఎ సెడ్ ఇట్స్ సమ్మర్ ఫర్ అస్ హియర్. ఐ థింక్ ఇప్పుడు ఇండియాలో వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా, సో ప్లీజ్ సేఫ్గా ఉండండి. And I have a super top secret for you guys for hair control. సో నాకు ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది. సో నేను ఇది 1 month నుంచి ఫాలో అవుతున్నా అండ్ ఇట్స్ వర్కింగ్ ఫర్ మీ. మొత్తం కంట్రోల్ అని చెప్పాను, బట్ ముందు కంటే ఇప్పుడు బెటర్గా అనిపిస్తుంది నాకు రిజల్ట్స్. సో జస్ట్ 1 full tablespoon ఆఫ్ హనీ, తేనె అండ్ కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ దీనిపైన అలా వేసుకోండి అండ్ తినేసేయండి. మీరు కూడా ఒకసారి ఇది ఫాలో అవ్వండి. 30 days అలా ఛాలెంజ్ పెట్టుకోండి. రోజు కాకపోయినా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ లెట్ మీ నో ద రిజల్ట్స్. అండ్ ఐమ్ సూపర్ హంగ్రీ, సో లెట్స్ మేక్ సమ్ ఈజీ అండ్ క్విక్ ఫ్రూట్స్ స్మూతీ. ఐఎమ్ నాట్ దట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్మూతీ, బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మోర్ హైడ్రేటెడ్గా ఉండటానికి ఐఎమ్ ట్రయింగ్ టు టేక్ అట్లీస్ట్ మార్నింగ్ or else evening just half cup of frozen mixed fruits, half cup of milk and 1 full tablespoon of honey, just ఒక స్వీట్నెస్ కోసం అండ్ లిటిల్ వాటర్. బనానా కూడా యాడ్ చేయండి, ఇంకా బాగుంటుంది. నాకు నచ్చదు, సో నేను యాడ్ చేయలేదు. లైక్ మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయొచ్చు. ఇట్ టేస్ట్ గుడ్ అండ్ సూపర్ రిఫ్రెషింగ్ ఫర్ మీ అండ్ ఇట్స్ సూపర్ రిఫ్రెషింగ్ ఫర్ అవర్ బాడీ యాజ్ వెల్. And this is like kind of for me it's a breakfast. And ఇప్పటి వరకు ఎండ ఉండే, బట్ మళ్ళీ వెదర్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ వెదర్ని మనం ప్రిడిక్ట్ చేయలేము, ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ గైస్. అండ్ ఇంకా వెదర్ యాప్లో అప్డేట్ చూసుకుంటూ ఉండాలి. సమ్మర్లోనే కాదు, ఈవెన్ వింటర్ అండ్ స్ప్రింగ్ సీజన్లో కూడా వెదర్ యాప్ చూస్తూ ఉండాలి బయటికి వెళ్ళడానికి. Don't you think that I can see you anxiously, trying not to catch a glimpse of me? Don't you worry, it's okay to take a peek. See the magic words now, pretty please. Yeah, you try to hide it and you've gotten curious, so let your feelings out, stop playing dumb. Cause you know I am the fire, I got a feeling, oh. Don't you wanna come a little closer? అండ్ ఇప్పుడు లంచ్ టైం. ఐ థింక్ ఆల్మోస్ట్ అందరికీ ఏం కుక్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. అండ్ అందులో నేను కుకింగ్కి కొత్తగా నేర్చుకున్నా కాబట్టి ఇంకా చాలా పెద్ద క్వశ్చన్ నాకు ఇది. కొత్త కొత్త డిషెస్ ట్రై చేస్తున్నా అండ్ ఈ ఫేస్ నాకు ఇంకొక పెద్దది. సో ఇప్పుడు మనం పెసరకట్టు చేస్తాం. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ నేమ్? బట్ ఈ డిష్ తెలిసి ఉంటుంది కొంతమందికి, పెసరపప్పు అని కూడా అంటారు. నేను 3/4 కప్ పెసరపప్పు తీసుకున్నా అండ్ పించ్ ఆఫ్ టర్మరిక్ అండ్ కుక్ అంటిల్ ఇట్ గెట్స్ ఫుల్ 2 whistles వచ్చేంత వరకు. అండ్ దీనికోసం నేను 4 green chilies అండ్ హాఫ్ స్లైస్డ్ ఆనియన్స్ తీసుకున్నా అండ్ అలాగే హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర విచ్ ఇస్ ఆఫ్ సిలాంత్రో లీవ్స్ తీసుకున్నా. నెక్స్ట్ స్టెప్ పోపు పెట్టేస్తాం. అంటే మీరు కొంతమంది తాలింపు అంటారు, ఇంకా కొంతమంది పోపు అని కూడా అంటారు. సో నేనైతే లైక్ పోపు అని అంటాం మా ఇంట్లో. అండ్ నెక్స్ట్ ఒక వెజల్లో ఆయిల్ తీసుకున్నా. నేను ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అండ్ మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్ అండ్ 3 డ్రైడ్ చిల్లీస్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తాను, ఆనియన్స్ కూడా వేస్తాను అండ్ గివ్ ద గుడ్ హీట్. అండ్ వన్స్ పప్పు పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చాక దెన్ బౌల్లోకి జస్ట్ ఒకసారి ఉబ్బేసి దెన్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేయండి, బికాజ్ ఉడికేటప్పుడు అది లాగేసుకుంటుంది కాబట్టి. అండ్ సాల్ట్ టేస్ట్ చూసి అండ్ లాస్ట్లో నేను కొత్తిమీర వేసేసుకున్నాను గార్నిష్కి. అండ్ లెట్ ఇట్ కుక్ ఫర్ 10 minutes అండ్ ట్రస్ట్ మీ గైస్, ఇట్స్ పర్ఫెక్ట్లీ డన్. పెసరకట్టు చూడడానికి అండ్ టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది.
నాకైతే పండగనే ఇవాళ. అండ్ ఇట్ ఓన్లీ టేక్స్ 10 minutes గైస్, సూపర్ క్విక్ మీల్స్. అండ్ విజిల్ అయితే చాలా జాగ్రత్తగా పెడతాం కదా, బికాజ్ ఒకసారి పోయిందంటే అంతే అది. అండ్ మోస్ట్లీ పప్పు అయితే అందరూ రైస్తోనే ప్రిఫర్ చేస్తారు కాబట్టి, సో ఐ వాంట్ టు హ్యావ్ రైస్, సో ఐఎమ్ కుకింగ్ ఇట్. సో పప్పుతో నాకు ఇవాళ ఆమ్లెట్ తినాలనిపించింది. నాకు తినేటప్పుడు ఏదో ఒకటి సైడ్కి ఉండాలి, లైక్ ఇట్ కెన్ బి సమ్ ఫ్రై ఐటమ్స్ ఆర్ ఆమ్లెట్ ఆర్ పాపడ్. ఐఎమ్ దట్ టైప్ ఆఫ్ ఎ పర్సన్, అండ్ నాకు మా మమ్మీ అలానే అలవాటు చేశారు. సో నాకు అదే కంటిన్యూ అవుతుంది. అండ్ ఫైనల్లీ రైస్ అయిపోయింది, అండ్ I'm enjoying, guys. So you can see my plate. It looks superb, yummy, and it tastes scrumptious, guys, and happy tummy for me. అంటే సింపుల్ ప్లెజర్. అండ్ నా కొత్త వెజల్ తెచ్చుకున్నాను, నా కిచెన్లో ఒక కొత్త వెజల్ యాడ్ అయిపోయింది. ఇట్స్ సూపర్ ఈజీ టు కుక్ నూడిల్స్ అండ్ మంచూరియా అండ్ అదర్ స్టఫ్. అండ్ ఫైనలీ ఇట్స్ అ టైమ్ టు ఫ్రెష్ అప్. లావెండర్ ఈజ్ మై ఫేవరెట్ కలర్, అండ్ మీ ఫేవరెట్ కలర్ ఏంటో చెప్పేసేయండి. నాకు ఫుడ్ తిన్నాక మార్నింగ్ ఆర్ ఆఫ్టర్ ఎనీ టైం నాకు స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి, సో డైరీ మిల్క్ తినేస్తున్నాను. అండ్ ఒక ఫ్రెండ్లీ రిమైండర్ గైస్, డ్రింక్ మోర్ వాటర్, కీప్స్ యువర్ బాడీ హైడ్రేటెడ్. అండ్ గైజ్ రీసెంట్గా ఒక న్యూ ఆల్బమ్ రిలీజ్ అయింది, సో మీరు కూడా వాచ్ చేయండి. అండ్ ఆల్బమ్ నేమ్ వచ్చేసి స్మాల్ గర్ల్.